గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగించే యోచన ఏదీ లేదని గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయాల రేషనలైజేషన్ కు ఇటీవల జీవో జారీ చేయడం జరిగిందన్నారు. సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుందని మంత్రి వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దీనికోసం సచివాలయాలను జనాభా ప్రాతిపదికన 3 కేటగిరీలుగా విభజించామని, ఆ ప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేయడం జరుగుతుందని చెప్పారు. సాధారణ బదిలీల సమయంలో సచివాలయాల సిబ్బంది బదిలీల ప్రక్రియను చేపట్టబోమని, సిబ్బంది సర్దుబాటు తర్వాత బదిలీల ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో 10 మంది వరకు సిబ్బంది ఉండగా కొన్ని చోట్ల 3-4 సిబ్బంది ఉన్నారని, దీంతో కొన్ని చోట్ల ఎక్కువ పని ఒత్తిడి, కొన్ని చోట్ల తగిన పనిలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి సిబ్బంది అందరికీ పూర్తి స్థాయిలో పని కల్పించి తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు సకాలంలో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పునర్ఘాటించారు. స్టాఫ్ పొజిషన్ మీద మొన్న జీవో రావడం జరిగింది. దీనివల్ల కొంతమంది ఒక కన్ఫ్యూజన్తో ఆందోళన చెందుతున్నట్టుగా మీడియా ద్వారా చూడడం జరిగింది. దాని మీద క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. దీని విషయమై ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించి వారి సూచనల్ని, వారి వినతులను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 3 దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వాటి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బంది కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని, ఏ గ్రూప్ అంటే 2500 లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం 6 పోస్టులు, 2500 నుంచి 3500 మధ్యలో ఉన్న వాళ్ళకి 7 పోస్టులు, 3500 పైన ఉన్నటువంటికి 8 మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళను కూడా జనరల్ పర్పస్, అదేవిధంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళని క్యాడర్స్ తీసుకోవడం జరిగింది. ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పని, వాళ్ళు ఏఎన్ఎం కావచ్చు, రెవెన్యూ విఆర్ఓ కావచ్చు, సర్వేర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్కి కాకుండా వాళ్ళు ఒక క్లస్టర్తో సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం క్లస్టర్ల ద్వారా తీసుకొని, నిన్న కొన్ని పోస్టులు ఉన్నాయి. ఒక సచివాలయంలో బీఆర్ఓ అంటే ఇంకో సచివాలయంలో సెక్రటరీ ఉన్నారు. మేము ఇచ్చిన నంబర్స్ బేస్ చేసుకున్నాం. వీటి కోసం నిన్న మేము ఇచ్చిన తర్వాత చాలామంది మా పోస్టులు రద్దయిపోయాయి, మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కడ దూరం పోతాము, మాకు ఉండవనేటువంటి ఒక అపోహలు, ఆందోళన ఉన్నాయి. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరూ నేను ఒకటే మాట చెప్తున్నాం, ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరి ఉద్యోగానికి కూడా మేము ఖాళీగా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత చాలా చోట్ల కొన్ని ఖాళీలు వచ్చినాయి. ఈరోజు కొన్ని సచివాలయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు 11 మంది పనిచేయాల్సి ఉంటే 4 పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా పని భారాన్ని విభజించుకొని ప్రతి ఒక్క సచివాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండే విధంగా ఇది చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిలో మనకి పోయినసారి కూడా మీకు నేను ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్, అంటే డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి, గ్రేడ్ 6 పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ఒక పోస్టులో ఉంటారు. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీసులు ఇంకో పోస్టులో జనరల్ పర్పస్ ఉన్నటువంటి ఎంప్లాయీగా ఉంటారు. వీళ్ళకి సమాంతరంగా మనకి వార్డులో వచ్చేలాగా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వార్డు వెల్ఫేర్ లేదా డెవలప్మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీసులు ఉంటారు.